వరి పంట పైకి ఎంత పచ్చగా ఏపుగా పెరిగినా అసలు కథంతా ఎక్కడుంటుందంటే భూమి లోపద ఆ వేర్ల దగ్గర. అవును, మన కంటికి కనిపించని ఓ పెద్ద ప్రపంచమక్కడే ఉంది. ఈరోజు మనం నేచర్ జోన్ ఆర్గానిక్స్ వాళ్ళ మైకోఫాస్ గురించి మాట్లాడుతూ ఆ ప్రపంచంలోకి ఓసారి తొంగి చూద్దాం. అవును, మనం పైకి చూసేదంతా ఒక్క భాగమే. పంట ఆరోగ్యంగా ఉంది అనుకుంటాం, కాని అసలైన పోరాటమంతా భూమి లోపలే ఆ వేర్ల దగ్గరే జరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే ఒక రకమైన యుద్ధమనుకోవచ్చు. ఇంతకీ ఏంటా యుద్ధం? దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ రైతుకైనా ఒకటే ఆందోళన, పంట ఎందుకు సరిగా పెరగట్లేదు అని. ఎంత చేసినా కొన్నిసార్లు ఎదుగుదల ఉండదు. దీనికి అసలు కారణం చాలా సందర్భాల్లో మనకు పైకి కనిపించదు. అది వేరు వ్యవస్థలోనే ఉంటుంది. మరి వరి పంటకు వేరు స్థాయిలో ఎదురయ్యే ఆ పెద్ద సవాళ్లు ఏంటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా చూస్తే రెండు పెద్ద సమస్యలు. ఒకటి, హానికరమైన ఫంగస్ అంటే శిలీంధ్రాలు. ఇవి ఏం చేస్తాయంటే మెల్లగా వేర్లమీద దాడి చేసి మొక్కను మొత్తం బలహీనపరుస్తాయి. ఇక రెండోది, పోషకాల లోపం. ఇక్కడ ఓ విషయం గమనించాలి. నేలల పోషకాలు ఉండొచ్చు, కాని మొక్క వాటిని తీసుకోలేదు. అదలమాట సమస్య. మరి వీటికి పరిష్కారం లేదా? ఏంటి దారి? ఆ పరిష్కారం ఎక్కడో లేదు, మన ప్రకృతిలోనే ఉంది. మన పంటలకు రసాయనాలు కాదు, ఒక నేస్తం కావాలి, ఒక సహజ భాగస్వామి. ఆ భాగస్వామియే ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి మనకు సాయం చేస్తుంది. ఆ స్నేహితుడి పేరే మైకోరైజా. శిలీంద్రం అనగానే భయపడక్కర్లేదు. ఇవి చెడు చేసేవి కాదు, మంచి చేసేవి. ఇవి ఏం చేస్తాయంటే మొక్క వేర్లతో జతకట్టి దానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇదొక ఒప్పందం లాంటిది. నువ్వు నాకు సాయం చెయ్యి, నేను నీకు సాయం చేస్తాను అని. దీనే శాస్త్రీయంగా సహజీవన బంధమంటారు. సరే, మైకోరైజా మంచిదని తెలిసింది. కాని దాన్ని మొక్క వేర్ల దగ్గరికి ఎలా చేర్చాలి? అక్కడే మన మైకోఫాస్ వస్తుంది. మైకోఫాస్ ఒక వాహనం లాంటిది. ఈ మంచి స్నేహితుడైన మైకోరైజాని తీసుకెళ్లి నేరుగా మొక్కవేర్లకు పరిచయం చేస్తుంది. ఇదిగో నేనేస్తాం అని వాటిని కలుపుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మైకోరైజా వేర్ల దగ్గరికి చేరింది. మరి అది చేసే పని ఏంటి? ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది. ఒకటి, మొక్కకు కాపలా కాయడం అంటే రక్షణ. రెండు, దానికి కావలసిన భోజనం పెట్టడం అంటే పోషణ. ఇది పనిచేసే తీరు చాలా బావుంటుంది. ముందుగా ఈ మైకోరైజా వెళ్ళి మొక్క వేర్లతో గట్టిగా స్నేహం చేస్తుంది, ఒక బంధం ఏర్పరచుకుంటుంది. ఆ తర్వాత ఆ వేర్ల చుట్టూ ఒక కవచంలా మారిపోతుంది. ఏవైనా చెడ్డ ఫంగస్లు దాడి చేద్దామని వస్తే ఇది అడ్డుకుంటుంది. అంతేనా? కాదు, భూమిలో మొక్కకు అందని పోషకాలుంటాయిగదా, వాటిని కూడా వెతికి పట్టుకుని మొక్కకు అందిస్తుంది. ఒక డెలివరీ బాయ్లాగన్మాట. అసలు ఏ పోషకాలను అందిస్తుంది? ముఖ్యంగా ఫాస్ఫరస్, జింక్. పంట బాగా పెరగాలంటే ఇవి చాలా చాలా అవసరం. కాని చాలాసార్లు ఇవి నేలలో ఉన్నా మొక్కకు అందవు. ఇక్కడే మైకోరైజా మ్యాజిక్ చేస్తుంది. ఆ అందని పోషకాలను మొక్కకు ఇష్టమైన ఆహారంగా మార్చి అందిస్తుందన్నమాట. చాలా సింపుల్. ఓకే, ఇదంతా భూమి లోపల జరిగే కదా. మరి దీని ప్రభావం మనకు పైకెలా కనిపిస్తుంది? పంటలో మన కంటికి కనపడే మార్పులేంటి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి లాభమేంటంటే మొక్కల చావు తగ్గుతుంది. అవును, మనం మైకోఫాస్ను మొదటినుంచే వాడితే నారు దశలో మొక్కలు చనిపోవడం బాగా తగ్గిపోతుంది. ఇది రైతుకు మొదటి గెలుపు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మొక్కలు చనిపోవడం తగ్గిందో ఏమవుతుంది? పొలం అంతా ఒకేలా సమానంగా పెరుగుతుంది. ఒకటి పొట్టిగా, ఒకటి పొడవుగా, అలా ఎత్తుపల్లాలు లేకుండా చేను మొత్తం పచ్చగా, ఆరోగ్యంగా కళకళలాడుతుంది. చూడటానికి కూడా చాలా బావుంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదా, ఆ ఆరోగ్యం రైతు జేబుకు కూడా చేరాలి, అంటే లాభాలు రావాలి. మరి దీనివల్ల వాణిజ్యపరంగా అంటే డబ్బుల పరంగా రైతుకు కలిగే లాభాలేంటో చూద్దాం. తేడా మన కళ్ల ముందే కనిపిస్తుంది. చూడండి, ఒకవైపు మైకోఫాస్ వాడితే రసాయన ఫంగిసైడ్ల ఖర్చు తగ్గుతుంది, పండే పంట నాణ్యత పెరుగుతుంది. మరి ఈ రెండూ జరిగినప్పుడు సహజంగానే రైతుకు లాభం కూడా పెరుగుతుంది. అంతేకదా? ఇది కేవలం డబ్బుల విషయం మాత్రమే కాదు. ఇంకొంచెం పెద్దగా ఆలోచిస్తే రసాయనాల వాడకం తగ్గుతోంది అంటే మనం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నామన్నమాట.
ఇది భూమి తల్లికి మంచిది, అలాగే ఆ పంట తినే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే మైకోఫాస్ వాడటం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. రైతుకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? అందుకే మైకోఫాస్ లాంటివి కేవలం ఒక ప్రాడక్ట్ మాత్రమే కాదు, ఇవి మన వ్యవసాయ పద్ధతుల్లో రాబోతున్న ఓ పెద్ద మార్పుకు సూచన. తక్కువ రసాయనాలు, ప్రకృతితో స్నేహం, స్థిరమైన ఆదాయం. బహుశా ఇదే మన వ్యవసాయానికి బంగారు భవిష్యత్తు కాబోతుందేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.